శ్రీకాకుళంలో డయేరియా అలాగే రాజమండ్రి పాల ఘటనలపై అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ మీటింగ్ లో వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు, ఆయా జిల్లాల అధికారులు పాల్గొన్నారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిపై అధికారులను అడిగి తెలుసుకున్న సీఎం సీరియస్ కండిషన్లో ఉన్న బాధితుల ఆరోగ్యంపై ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాలని ఆదేశాలిచ్చారు. ప్రజా ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులకు సూచించిన సీఎం అధికారులు ఎవరూ నిర్లక్ష్యంగా ఉండవద్దంటూ హెచ్చరించారు. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా శాఖలన్నీ సమన్వయంతో పనిచేయాలని సీఎం చంద్రబాబు ఆదేశాలిచ్చారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవిచంద్ అందిస్తారు. రవిచంద్. మాధవి, రాష్ట్రంలో 2 రోజుల నుంచి 2 ప్రధాన ఘటనలు జరిగాయి. శ్రీకాకుళంలో డయేరియా వ్యాప్తి చెందింది. అదేవిధంగా రాజమండ్రిలో కల్తీ పాల వ్యవహారానికి సంబంధించి కూడా కొంతమంది మరణించడం జరిగింది. దీనికి సంబంధించి 2 రోజుల నుంచి కూడా ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ రోజు కూడా శ్రీకాకుళం డయేరియా అదేవిధంగా రాజమండ్రి పాల ఘటనలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు, ఆ జిల్లా అధికారులతో కూడా ముఖ్యమంత్రి మాట్లాడారు. ఎందుకంటే ఇప్పటికే రాజమండ్రిలో కొంతమంది మరణించడం జరిగింది. వారికి 10 లక్షల ఎక్స్‌గ్రేషియా కూడా ప్రకటించారు. శ్రీకాకుళంలో డయేరియాకు సంబంధించి కూడా ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితి గురించి ముఖ్యమంత్రి వాకప్ చేశారు. శ్రీకాకుళంలో అయితే జెమ్స్ ఆసుపత్రిలో సీరియస్ కండిషన్ లో ఉండి చికిత్స పొందుతున్న 2 బాధితుల ఆరోగ్యం గురించి చంద్రబాబు ఆరా తీశారు. ఒకరికి అక్కడ అధికారులు చెప్పడం జరిగింది, ఒకరు వెంటిలేటర్ మీద ఉన్నారని, మరొకరు డయాలిసిస్ చేస్తున్నామని చెప్పిన అధికారులు వీరిద్దరికి వైద్య చికిత్సపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. క్షేత్రస్థాయిలో ఇంకా డయేరియా అదుపులోకి వచ్చిందా, ఇంకా కేసులు ఏమైనా పెరుగుతున్నాయని కూడా ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. దాదాపు శ్రీకాకుళం ఘటనలో 76 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని అధికారులు చెప్పడం జరిగింది. 2 మినహా మిగిలిన వారి ఆరోగ్యం కుదుటపడింది, బానే ఉందని చెప్పడం జరిగింది. అదేవిధంగా ముఖ్యమంత్రి ప్రధానంగా మున్సిపల్ అధికారులు పైప్ ద్వారా నీటి సరఫరాను ఆపేశామని చెప్పడం జరిగింది. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా సురక్షితమైన నీటిని సరఫరా చేయాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా చూసుకుంటే రాజమండ్రిలో కల్తీ పాల ఘటనకు సంబంధించి కూడా ల్యాబ్ కు పంపిన రిపోర్ట్ల గురించి ఆరా తీశారు ముఖ్యమంత్రి. శాఖాపరంగా దీనిపై ప్రత్యేక ఫోకస్ పెట్టామని అధికారులు వెల్లడించారు. ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, నిర్లక్ష్యం వహించవద్దని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఇలాంటి ఘటనలో రిపీట్ కాకుండా వివిధ శాఖల సమన్వయంతో పనిచేయాలని కూడా ముఖ్యమంత్రి సూచన చేశారు. ఎందుకంటే పాలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రైవేటు డైరీలకు సంబంధించి ఎక్కడెక్కడ ఇటువంటి కొంచెం ప్రజారోగ్య శాఖ దృష్టి పెట్టాలి, పౌర సరఫరాల శాఖ కానీ. ఎందుకంటే ఆహార కల్తీ కావచ్చు, ఇలాంటివి జరిగే అవకాశం ఉంది. అదేవిధంగా మున్సిపల్ అధికారులు కూడా వేసవి కాలంలో కొంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నీటి కల్తీ వలన డయేరియా లాంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. కాబట్టి ఆ డిపార్ట్మెంట్ పూర్తి అలర్ట్ గా ఉండాలని కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. రైట్, థాంక్యూ రవిచంద్ర.